వేద, దేవుడి దయ వల్ల నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏ ఆపద లేకుండా ఈ భూమి మీదకి వస్తే అంతే చాలు. నాకన్నా అదృష్టవంతుడు ఇంకెవ్వరూ ఉండరు. ప్రామిస్. అమ్మతనం కోసం తప్పించే నీ కోసం మన పాప ఖచ్చితంగా నీ చేతుల్లోకి వస్తుంది. అప్పట్లోగా నువ్వు మామూలు మనిషి అయిపోతావు. అప్పుడు బొమ్మ నీ పాప కాదు, నీ చేతుల్లో ఉన్న బిడ్డే నీ పాప అన్న నిజం తెలుసుకుంటావు. నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం చెప్పనా? ఇన్ని రోజులు కుట్రలు కుతంత్రాలు ఉన్న మనుషుల మధ్య ఉండి నీ మనసు ఎంతగానో కలత చెంది ఉంటుంది. ఆ అలసటంతా తీరేలా మనకి పాప పుట్టాక పాపని నిన్ను ఇక్కడి మనుషులకి దూరంగా తీసుకెళ్తాను. నువ్వు చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. ప్రతి క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా అద్భుతంగా మారుస్తాను. నీ మనసుకి ప్రశాంతత దొరికేలా చేస్తాను. నీ కంటికి కష్టం అనేదే కనపడకుండా చేస్తాను. నీ మనసుకి సంతోషం తప్ప బాధ అనేది కలగకుండా చేస్తాను. సరేనా? పద్మమే వ్యూహమై చుట్టుకున్నదా, పడగలే ఉండని పాములా, చీకటే వర్షమై కురుస్తున్నదా, సూర్యుడే ఉండని భూమిలా, ఎడారిలో తుఫానులాగా దారుణాలు ఎదురు వచ్చినా, పసి పాపలా ఎంత క్యూట్గా నిద్రపోతున్నావో ఇలా చూస్తుంటే నా దిష్టి నీకు తగులుతుందేమో. తగిలిన దిష్టిని తీయాలంటే జాబిల్లిని తీసుకురావాలేమో అనిపిస్తుంది వేద. నువ్వు నిద్రపోతున్నప్పుడే నీ అందం ఇంకా రెట్టింపవుతుందేమో అనిపిస్తుంది. ఏమంటావు? బుజ్జి, తెల్లారింది లేమ్మా. నీకు స్నానం చేయించి మా అమ్మ తినిపిస్తాను. అన్నట్టు నీకేం టిఫిన్ చేయాలి? ఉగ్గన్నం చేయనా లేదంటే ఇడ్లీ చేయనా? ఏం చేయమంటావు చెప్పు అక్షరా. ఏంటి ఫుల్గా కప్పుకున్నావు? చలేస్తుందా బుజ్జి? పాప ఎక్కడికి వెళ్ళింది?
పాపా పాపని ఏ దొంగలైనా ఎత్తుకెళ్లారా? బంగారు ఎక్కడున్నావు నాన్నా? పాపా 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 అక్షర 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 ఎక్కడున్నావు నాన్నా? పాపా అక్షర ఎక్కడున్నావు నాన్నా? అక్షర అక్షర పాపా అక్షర ఏమైంది వేద? పిన్ని నా పాప కనబడట్లేదు పిన్ని. నువ్వేమైనా చూసావా? అబ్బా ఇప్పుడే గదిలోంచి ఆడుకుంటూ ఇదిగో ఇలా వచ్చి ఇలా బయటికి వెళ్ళిపోయింది. ఏంటి పాప బయటికెళ్ళిందా? నిజమా పిన్ని? నిజం వేదా, అబద్ధం ఎందుకు చెప్తాను? నువ్వు బయట నుంచి పాపని పిలుస్తుంటే పాప నీ దగ్గరకు వస్తుందేమో అనుకున్నాను. నా పనిలో నేనున్నాను. లేదు పిన్ని, నేను స్నానానికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. అయ్యయ్యో అవునా? అయితే ఇప్పుడు పాప రోడ్డు మీదకు వెళ్ళిందో ఏంటో, ఏ కారు బైకు గుద్దాయో ఏంటో.